హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, హై నెక్ అని చెప్పేసి. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ అనమాట. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటేనే నెక్ ప్యాటర్న్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. క్రాస్ కటింగ్ మీరు స్ట్రేట్ కటింగ్ అయితేనే బాగుంటుందండి. చూడండి ఒకసారి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాను. వెనకాల బ్యాక్ పట్ల డాట్స్ నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా లాగా స్టిచ్ వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలాగా స్ట్రెయిట్గా వేసేసుకోండి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. అంతేనండి. రెండోది కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా వేసుకోండి ఇలాగా. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి వేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. 2 లేయర్స్ లైనింగ్ క్లాత్ కట్ చేశాను. ఒకటి వచ్చేసి ఒరిజినల్ క్లాత్. ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అటు ఇటు అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఉల్టా సీదా పడకుండా. కింద ఒరిజినల్ క్లాత్, పైన వచ్చేసి లైనింగ్ క్లాత్. చూస్తున్నారు కదా వీడియోలో, అలాగే సేమ్. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా కరెక్ట్గా. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి. ఇలాగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా, ఓకేనా. ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకోండి చక్కగా. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇలాగే. ఇలా కుట్టు వేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకుంటామే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఎడమ చేతి వైపు కాజా పట్టి అలా ఉంటుందో అది చెక్ చేసుకోండి. నేను 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. పొడుగు తక్కువైంది, అందుకు జాయింట్ వేస్తున్నాను ఇలాగా. నీట్గా కుట్టు వేసేసేయండి. ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. టాప్ స్టిచ్ వేసేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా, ఓకేనా. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. అది కాజా పట్టికి అనమాట. ఉక్సు పట్టికి వేరు, కాజా పట్టికి వేరు. ఇలా పెట్టేసుకోండి. పొడుగు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. పైనుంచి కుట్టాలి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని పైనుంచి కుట్టుకోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలాగ ఫోల్డ్ చేసేసుకోండి. అయిపోయిందండి. ఇలాగా మొత్తం కూడా నీట్గా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి నడుము దగ్గర ఈక్వల్గా ఉందా లేదా అని.
ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే తీసేసేయాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఇలాగా రఫ్ చేసేసేయండి పట్టి. ఇప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నడుము లూజుకి ఒక మార్కింగ్ వేసేసేయండి. డాట్ ఇక్కడ చూసారు కదా, నడుము లూజ్ దగ్గర డాట్లు వేసేసుకోండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసేసేయండి. నెక్ వైపుకి ఏం స్లోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది బోట్ నెక్ కాబట్టి. రెండోది కూడా అంటే ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి, కొంచెం ఇంకో కుట్టు వేసేసేయండి. ఇప్పుడు పైపింగ్ అండి, పైపింగ్కి క్రాస్కున్న క్లాత్నే తీసుకోండి. ఒక్క పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసేసేయాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ దగ్గర పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేసేయాలి. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఎడమ చేతి వైపుకి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఫోల్డ్ పెట్టేసుకోండి. ఫోల్డింగు 12వ నెంబర్ థ్రెడ్ తోటి లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ అనేది ఇలాగైనా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కుట్టన్నా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ అండి. నేను హ్యాండ్స్కి ఏం పైపింగ్ వేయట్లేదు, కానీ సైడ్కి మనకి అతుకులు పడతాయి అన్నమాట. సైడ్ అనేది అతుకులు పడతాయి. సో ఇప్పుడు చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ సైడ్కి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్టిచ్చింగ్ కటింగ్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని 4 వైపులా అంతే, ఇలా ఒక టాప్ స్టిచ్. అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఒక కుట్టు వేసేసుకుని కావాలనుకుంటే ఈ రెండిట్ల మధ్యలో ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో మీరు కావాలనుకుంటే పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి. ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, చేతితోటి అద్దుకుంటూ నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రెండోది కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే సెట్ చేసేసుకోండి. రెండోది కూడా అంతేనండి, ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఇలా కార్నర్కి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా ఉండాలి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం జాయిన్ చేసేసుకుందాం. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలి. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అయిపోయింది. హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ రెండింటిని కలుపుకుంటూ సైడ్ జాయిన్ చేసుకోవాలి. అందుకంటే ముందు ఇంకొక హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ కూడా మీరు చక్కగా ఇలాగా జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు. హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో. అలాగా స్ట్రైట్గా 3 స్టిచెస్ వేసుకోవాలి. లాస్ట్ కార్నర్కి ఇంకొక స్టిచ్. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు. ఇక్కడ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము దగ్గర లూజు, తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా, తర్వాత ఇంకొకటి కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి. అంతేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నాకు హెచ్చు తగులు వచ్చింది, అలాంటప్పుడు అలా వదిలేయకూడదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంచెం ఓపెన్ చేసేసుకుంటాను. మళ్ళీ ఇలాగా జాయిన్ చేసేస్తాను. అంతేనండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. కటింగ్ వీడియో ఉంది, ఒకసారి అయితే చెక్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.